నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్న 6 లక్షల టన్నుల ధాన్యం భీమవరంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రజా అవసరాలను తీర్చే విధంగా కృషి చేస్తున్న ఏపీఎస్ఆర్టీసీ భీమవరంలో ప్రశంసించిన ఎమ్మెల్యే పులపర్తి. అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన తణుకు తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని కోరుతూ తణుకులో ధర్నా చేసిన సిపిఎం కార్యకర్తలు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్న నాయకులు. రైతులకు మేలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం పెంటపాడు మండలంలో స్పష్టం చేసిన తాడేపల్లిగూడు ఎమ్మెల్యే బొలిశెట్టి. నిడదవోలు సచివాలయ ఉద్యోగి మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రకటించిన రాష్ట్ర మంత్రి కందుల. ప్రభుత్వ శాఖలు చేపట్టిన సర్వేలను 100% పూర్తి చేయాలి రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లిలో ఘనంగా నిర్వహించిన చినవెంకన్న కళ్యాణ ఉత్సవాలు ప్రధానికి పూజలు చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. జిల్లా కేంద్రం ఏలూరులో 2 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు 5 లక్షల రూపాయలు నగదు, 1 మోటార్ సైకిల్ స్వాధీనం. జిల్లాలో 348 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో మంగళవారం మీడియాకు తెలిపారు. దళాలను నమ్మి మోసపోవద్దని అన్నారు. అలాగే మిల్లుల నుండి వచ్చే గోనె సంచులను డ్యామేజ్ లేకుండా పరిశీలిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భీమవరం నుండి అమలాపురానికి అధునాతన ఎక్స్ప్రెస్ సర్వీసును ఏర్పాటు చేశారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరుస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి మంచి ప్రయారిటీనిచ్చి మంచి బస్సులు ఇచ్చి ఆర్టీసీ సర్వీసులు పెంచే ఆలోచనలో ఉంది. దానిలో భాగంగా మన భీమవరం డిపోకి మన మేనేజర్ గారి ఆధ్వర్యంలో కొత్త బస్సులు చాలా వచ్చినాయి. దానిలో ఈరోజు భీమవరం అమలాపురం కొత్త బస్సు ప్రారంభించడం జరిగింది. మేనేజర్ గారి చేతుల మీదుగా అలాగే పట్టణ ప్రముఖుల చేతుల మీదుగా ఈరోజు భీమవరం అమలాపురం ఆర్టీసీ బస్సు కొత్త బస్సు ప్రారంభించడం జరిగింది. మరిన్ని బస్సులు తీసుకొచ్చి డిపోను సక్సెస్ఫుల్గా నడిపించాలని మన భీమవరం డిపో అంటే మంచి డిపోగా పేరు తేవాలని చెప్పి ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు బొబిలిశెట్టి రామకృష్ణ, డిపో మేనేజర్ పి సత్యనారాయణలు పాల్గొన్నారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని తణుకు తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖకు సంబంధిత మంత్రులు స్పందించి సహకరించాలని కోరారు. లేకుంటే ఆక్వా రంగం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేకూరుతున్న ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికా విధించిన సుంకాలను తట్టుకోలేక గోదావరి జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు ఇతర దేశాలకు ఎగుమతి చేయలేమని స్పష్టం చేసినట్లు వెంకటకృష్ణ వివరించారు. ఇందులో భాగంగా ఆక్వా రైతులు క్రాప్ హాలిడేను ప్రకటించేందుకు సిద్ధపడుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఈ పరిస్థితి మనకే కాకుండా సుంకాన్ని పెంచిన దేశానికి కూడా నష్టం ఉంటుందని ఆయన విశ్లేషించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కలుగజేసుకుని ఆ దేశ నేతలను ఒప్పించాలని సూచించారు. ఇటీవల అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ఆక్వా దిగుమతుల మీద 27% దిగుమతి సుంకం విధించి రైతుల తీర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆక్వా రంగంలో ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికమైన ఆక్వా ప్రొడక్ట్స్ అమెరికాకి ఎగుమతి చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఆక్వా రంగం
పెద్ద కుదుపులకు లోనై రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కౌంట్ గల రొయ్యలు 250 రూపాయలు ఉంటే ఇటీవల ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ 210 రూపాయలకి కొనడం జరుగుతుంది. దీనిలో భాగంగా చాలా మంది రైతులకి తయారు చేయడానికే 100 నెంబర్ కౌంట్ కి 250 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి రైతులు గగ్గోలు పెట్టడం జరుగుతుంది. రైతులు సమాఖ్య ఇండస్ట్రీస్ వారు అందరూ కూడా కూర్చుని దాన్ని 240 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఆక్వా రంగంలో చాలా మంది ఉపాధి పొందడం జరుగుతుంది. ఒక్క తణుకులోనే దాదాపుగా తణుకు చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్లోనే దాదాపు 3000 మంది ఉపాధి పొందడం జరుగుతుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ ఆక్వా రంగంలో ఉపాధి పొందడం కూడా జరిగింది. గత 10 రోజులుగా వారికి కూడా పని లేక ఈ ట్రంప్ విధించిన ఈ ఆర్థిక విధానాల వల్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యి రైతులు కూడా క్రాప్ హాలిడే ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. అలా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద పవర్ని ఇవ్వడం జరిగింది. వారికి వారు వాడే మేతలో కూడా ఎంతో కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని రైతులందరూ కూడా కోరటం జరుగుతుంది. ఈ రైతులందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ద్వారా ట్రంప్కి ఒక సందేశం పంపి ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, నాయకులు తాతపూడి మారుతీరావు, ఒల్లూరి గంగారావు, గమిని రామచంద్రరావు, నడిపల్లి సతీష్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని కోరుతూ తణుకులో సిపిఎం కార్యకర్తలు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న ప్రజలపై అదనపు భారం వేయటం అన్యాయమంటూ నినాదాలిచ్చారు. తక్షణమే ఈ ధరను తగ్గించి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. బ్యాంక్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్, స్థానిక నాయకులు గుబ్బల గోపి, అందే శ్రీనివాస్, అమీరుద్దీన్, కర్రి బాలాజీలు పాల్గొన్నారు. వైద్య ఖర్చులను పేద మధ్యతరగతి ప్రజలు భరించలేని నేపథ్యంలో పలు వృత్తి సంఘాలు, సేవా సంస్థలు ఉచిత వైద్య సేవా శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం ప్రత్యేక సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు సహకరిస్తున్న తణుకు సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వారం కూడా క్రాంతి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ భూపతరాజు రమేష్ చంద్రబాబు 30 మందిని పరీక్షించి మధుమేహం, రక్తపోటు సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే నిరుపేదలకు మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా స్థానిక శాఖ కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, మద్దా అలివేలు, చేబ్రోలు సాధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తణుకు మండల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని అరుణ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో మంగళవారం ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ మేరకు ఎంబీబీఎస్ వైద్యులు ఎం చంద్ర 200 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏలూరుకు చెందిన గుడ్ సమర్చన్ హాస్పిటల్ సహకారంతో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి శ్రీరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వి రమేష్ బాబు, స్థానిక శాఖ అధ్యక్షులు ఏవి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి ఎస్ వీరేశలింగం, కోశాధికారి లక్ష్మణరావులు పాల్గొన్నారు. ఈ మోకాలు ఎత్తుకండి, ఉదయం రాత్రి వేసుకోవాలి. ఇది మధ్యాహ్నం మాట ఒకటి వేసుకోవాలి. రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలోని పెంటపాడు మండలం దరిసిపర్రు గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కోతలకు ముందే కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు పడతాయన్నారు. ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, పవర్ టిల్లర్లు వంటి యంత్రాలను సబ్సిడీపై ఇస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముందు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. రోజుల్లో అయితే ధాన్యం అన్ని అమ్మేసుకున్న తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసేవాళ్ళు. మరి దృష్టికి మంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఏలూరులో మీటింగ్ జరిగినప్పుడు అడ్వాన్స్ గా ఓపెన్ చేయించే కార్యక్రమాన్ని గత 2 సీజన్ల నుంచి ఈ రబీకి ఇంత ముందున్న సీజన్ కూడా మనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ధాన్యం వెళ్తే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, రైతు ఎదురు చూపులు. ఆ స్టేజ్ నుంచి వాళ్ళ 48 గంటల లోపు మీ ఖాతాల్లోకి డబ్బులు పంపించిన సంగతి మీరు చూశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి మీకు నచ్చిన బిల్లుకి మీరు తోడుకునే విధంగా మరి గత ప్రభుత్వంలో మరి రైతుకి సబ్సిడీలు లేవు. సబ్సిడీ ఇచ్చే
వరి కోత యంత్రాలు కానీ లేకపోతే ట్రాక్టర్లు కానీ పవర్ టిల్లర్ కానీ ఏది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రోజు ఈ ప్రభుత్వంలో రైతులు ఆదుకునే కార్యక్రమం డ్రిప్ ఇరిగేషన్ కానీ ట్రాక్టర్లు కానీ వరి కోత యంత్రాలు కానీ పవర్ టిల్లర్ కానీ మరి ఇవన్నీ కూడా మరి ఇచ్చే పరిస్థితి ఇవాళ ఉంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టోటల్ గా 35,000 ట్రాక్టర్లు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో. గ్రామ సర్పంచి కోల శేషవేణి, మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ పుల్లా బాబీ, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.